విషయాలలో రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కూడా కొన్ని అబద్ధాలుగా తేలి తర్వాత వారు ఎందుకు స్పందించలేదు. బెల్లనాయక్ గారు కూడా రెండు విషయాలు, ఒక విషయం వారు దృష్టి చేస్తాను దేంట్లతో సహా. పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ తీసుకుపోయినప్పుడు అక్కడి నుంచి తోకపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో టీఆర్ఎస్ పార్టీలు కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ మంత్రులు అల్ల ఉండి ఈ దీనికోసం పదవుల కోసం పెదవులు ఇప్పలేదని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇప్పుడు బెల్లనాయక్ గారు కూడా అదే మాట అంటారు. దయచేసి బెల్లనాయక్ గారు మీరు డేట్లు మీరు ఇంత ముందు కూడా చెప్పిన దయచేసి పెన్ను పేపర్ ఉంటే మీరు రాసుకోండి. 5 జూన్ నాడు, జూన్ 5, 2005 నాడు రాష్ట్ర మంత్రులంతా రాజీనామా చేసినారు. 5 మంత్రులు చేసినారు. నరసింహారెడ్డి గారు మాట్లాడేది సార్. నాయక్ గారు ఒక్కొక్కసారి నేను చాలా అవకాశం ఇచ్చాను. బెల్లయ్య గారు సహకరించి పంపించండి ఆయన తెలుసా మీకు? బెల్లయ్య గారు నేను చాలా అవకాశం ఇచ్చాను. బెల్లయ్య గారు మీకు చాలా అవకాశం ఇచ్చాను. ఒక్కసారి ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్. ఆగండి సార్, ఆగండి. అరే బెల్లయ్య గారు, బెల్లయ్య మీకు ఇచ్చాను, చాలాసేపు ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను. సంతకాలు పెట్టి ఓపెన్ అయిపోయిన తర్వాత నరసింహారెడ్డి రాజశేఖర రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ ప్రజా ఉద్యమం మొదలయ్యి ఒక్క సెకండ్ బెల్లయ్య గారు ఒక్క సెకండ్ ఆగండి. ఒక్క మాట్లాడు. గారితో ఆర్గ్యూ చేయట్లేదు, నేను డినై చేయట్లేదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. వారికి ఇష్టమైనది వినండి. డేట్లు తప్పైతే తప్పని ఖండించమని నేనేమంటున్నా, జూన్ 5వ తారీఖున 2005 నాడు టిఆర్ఎస్ రాష్ట్ర వర్గ మంత్రులు రిజైన్ చేసినారు. 13/9 సెప్టెంబర్ 13 నాడు పోతిరెడ్డిపాడు జీవో వెళ్ళింది. వారు అప్పటికి మంత్రులు ఉన్నట్ట, ప్రభుత్వంలో లేనట్ట 6 నెలలు టైం అయింది. వారే చెప్పాలి. ఉండి రాజీనామా చేయలేదని మీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినారు. మీరు ఉన్నారు మంత్రివర్గంలో అని చెప్పినారు. బెల్లనాయక్ గారు కూడా వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దయచేసి ఇది వారు నోట్ చేసుకోండి. అప్పటికి వారు మాజీ మంత్రులే, మేము లేవు కేబినెట్ లో అనేది గమనించాలి. రెండో అంశం, కృష్ణానదీ జలాల గురించి 2-3 అంశాలు చెప్పినారు బెల్లనాయక్ గారు. ఒకటి, 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాసింది, ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని చైర్మన్ జయరాం రమేష్, జయపాల్ రెడ్డి గారు కలిసి రాసినారు. విద్యుత్ వినియోగం టైంలో జనాభా లెక్కల ప్రకారం కాకుండా వాడకాన్ని బట్టి చేసినారు. మా జయపాల్ రెడ్డి గారు చాలా గొప్పగా చేసినారు. మీరు కూడా చెప్పినారు, మేము కూడా ఒప్పుకున్నాం. దానికి ఆ బిల్లు పెట్టింది వాళ్ళు, బెల్లనాయక్ గారు. మేము కాదు పెట్టింది ఆ బిల్లు, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దాంట్లోనే 299, 512 దాంట్లో ఉంది. ఇది 2015-16 కోసం ఒక సింపుల్ ఒక వాటర్ ఇయర్ కోసము తాత్కాలికంగా చేసుకున్న అడ్జస్ట్మెంట్ మాత్రమే. దాంట్లో లాస్ట్ పేరాలో క్లియర్ గా రాసు, ఈ 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ నిర్ణయాన్ని, ఈ తాత్కాలిక ఒప్పందాన్ని ఏ కోర్టుల ముందు కానీ, ట్రిబ్యునల్ ముందు కానీ, ఫోరంల ముందు కానీ ఉంచడానికి వీల్లేదని క్లియర్ గా రాసింది. అప్పటి నుంచి జూలై 14 డేట్లతో సహా చెప్తున్నాను. జూలై 14, 2014 కూడా కేసీఆర్ గారికి ముఖ్య ప్రధానమంత్రి గారికి లెటర్ ఇచ్చినారు. జలశక్తి మంత్రి ఉమాభారతి గారికి లెటర్ ఇచ్చినారు. మా 4 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేయండి, కొత్త ట్రిబ్యునల్ వేస్తారా, ఉన్న ట్రిబ్యునల్లో మా అంశాన్ని యాడ్ చేస్తారని అప్పటి నుంచి 28 లెటర్లు రాసినాము. 1 ఇయర్ వరకే చట్టంలో ఉంది కాబట్టి 1 ఇయర్ ఎక్స్పైర్ కాకముందే 11 నెలలే సుప్రీంకోర్టులో కేసు వేసినాము. 1 ఇయర్ తర్వాత కేసు వేయడానికి వీల్లేదు కాబట్టి తేల్చమని, నీటి పంపకాలు తేల్చమన్నాము. 3వ అంశము, 2020 డిసెంబర్ బహుశా లేదు 2021 జనవరిలోనూ కేంద్ర ప్రభుత్వం నీటి పంపకాలు అలాట్మెంట్స్ జరగకుండానే బోర్డులను కేఆర్ఎన్బిని, జిఆర్ఎన్బిని చట్టంలో ఉందని చెప్పేసి జ్యూరిస్డిక్షన్ నిర్ణయిస్తూ నోటిఫై చేసినారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఒక్క మాట మాట్లాడలేదు, వాళ్ళ ఎంపీలు ఒక్క మాట మాట్లాడలేదు. తీవ్రంగా వ్యతిరేకించిన, దాన్ని ఒప్పుకోలేదు. మేము దానికి సంబంధించి తీవ్ర వ్యతిరేకత చూసినాము. సుప్రీంకోర్టు మొన్న 3 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇదే షెకావత్ గారు వచ్చేసి సుప్రీంకోర్టులో మీరు వాద్యం వేసినారు కాబట్టి మీ ఇప్పుడు ముందుకు పోవాలంటే ఇది అర్థంగా ఉంది కాబట్టి
మేము కొత్త ట్రిబ్యునల్ వేయలేము, ఉన్న ట్రిబ్యునల్ మీ అంశాన్ని చేర్చామని చెప్పి ఇప్పుడు అంశాన్ని చేర్చినారు. బెల్లనాయక్ గారు అంశం ఉంది. ఇప్పుడు తెలంగాణ నీటి అలాట్మెంట్ కోసం బ్రిజేష్ కుమార్ 2లో ఈ అంశాన్ని యాడ్ చేసినారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని వేగతరం చేసి శాశ్వతమైన అలాట్మెంట్ కాంగ్రెస్ పార్టీ అయినా కొట్లాడాలి, దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి వస్తుందని చెప్తున్నాను. ఇది కేసీఆర్ నల్గొండ మీటింగ్ అన్న తర్వాతనే కదా మీరు ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసింది, లేకపోతే చేసేవారా? మీరు చేయరు. నీటి పంపకాల గురించి కేసీఆర్ కొట్లాడలేదు, కేసీఆర్ ఉద్యమంలో లేదంటే అది మీ విచక్షణకి వదిలేస్తాం. దాని గురించి నేను పెద్ద చర్చించేది ఏం లేదు. తెలంగాణ సమాజానికి తెలుసు. పుల్లారావు గారు ఒక మంటి మాట చెప్పినారు, మీరంతా కేసీఆర్ బదనాం చేయాలని చూస్తే కేసీఆర్ అది వన్నె తగ్గని బంగారం. మీరు ఎంత చేసినా కానీ మీ ముఖం మీదనే పడుతుంది దుమ్ము, కానీ ఎవరి మీద పడతది. ఇప్పటికి కూడా అబద్ధాలకు తేలిపోయినాయి. మీరు ముఖ్యమంత్రి గారి మొన్న మాట్లాడిన దాంట్లో క్లియర్ గా బయటపడ్డాడు కదా, ముఖ్యమంత్రి గారు క్లియర్ గా బయటపడ్డాడు చాలా విషయాలలో. ఇవాళ చెప్పిన అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ శాశ్వత నీటి పంపకాల గురించి కొట్లాడాలి, బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి వస్తుంది. నరసింహారెడ్డి గారు ఒక చిన్న క్వశ్చన్, నరసింహారెడ్డి గారు చిన్న క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఓపెన్గా వారి వైపు నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అసెంబ్లీకి రాకుండా మీరు నల్లగొండపై ఏం చెప్తారు? అసెంబ్లీలో ఈ చర్చ వస్తుంటే దానికి ఆన్సర్ చేయకుండా నల్లగొండలో సభ ఎందుకు ఇస్తారని అసెంబ్లీలో ఎందుకు ఆన్సర్ చేయలేదండి? అసలు మాట్లాడితే ఒక్కసారి 10 మంది మంత్రులు ఇరగబడి చేసినా కానీ నాగేశ్వరరావు గారు ఒక్కడు నిలబడి ఎంత సమర్థవంతంగా తిప్పుకుంటున్నాడు. ఇలా మొత్తం కూడా అవాస్తవాలని చెప్పి 2.5 గంటలు ఎంత మాట్లాడినాడు మొత్తం చెప్పినాడు కదా క్లియర్ గా డేట్లతో సహా. మేము ఒత్తిడి చేయబట్టే కదా ఇవాళ కేఆర్ఎంపీకి అప్పగించేది కాంగ్రెస్ పార్టీ. మా ఒత్తిడి ఫలితం కదా ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసింది. మరి రైట్ రైట్ ఆచార్య గారు నమస్కారం. వెంకట గారు, ఆచార్య గారు, బీజేపీ ఆచార్య గారు నమస్కారం. నమస్కారం అండి. ఎస్ విన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వర్షాలు విన్నారు. రేపు సీఎం బృందం, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ పోతున్నారు, మేము రావట్లేదని మీరు చెప్తున్నారు. సో ఓవరాల్గా నల్లగొండ మేడిగడ్డ ఈ ఇద్దరి ఇష్యూని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మేము వెళ్ళటం లేదనేది మా శాసనసభ సభ్యులు చెప్పడం జరిగింది. మా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఉండొచ్చు. అయితే 2 విషయాలు ఇక్కడ. నల్లగొండల సభ జరగాలి, వాస్తవాలని ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఏదైతే శాసన సభ్యునిగా ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు ఎక్కడ కూడా కలవకుండా ఏదైతే ఈరోజు నల్లగొండలో దర్శనం ఇచ్చేటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఏం చెప్తాడో ప్రజలు దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మేడిగడ్డకు వెళ్తున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి మేడిగడ్డకు వెళ్ళి అక్కడ ఏమేమి అవినీతి అక్రమాలు అక్కడ జరిగినటువంటి విషయాలు బయటికి తీసుకొచ్చి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నది. పుల్లారావు గారిని ఒక విషయం అడగదలుచుకున్నాం. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే పూర్తి హక్కులు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైదొలిగినట్ట. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసినంత మాత్రాన ఇప్పుడు పూర్తి హక్కులు కోల్పోయినట్ట. రెండవది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ